యమలోకంలో ఎలా ఉంటుంది? అక్కడ ఎలాంటి శిక్షలు వేస్తారు? స్వర్గలోకంలో ఏముంటుంది? అంతరించిపోయిన డైనోసార్లు మళ్ళీ వస్తే, పిల్లమరి రాజు మనతో మాట్లాడితే, ఈ ప్రత్యేకమైన లోకంలోకి మనం అడుగు పెడితే ఆ థ్రిల్లే వేరు. ఇవన్నీ ఒకే చోట ఉంటే ఇంకేముంది, పిల్లలకు పండగే. ఇంతకీ ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? అయితే పదండి ఓ లుక్కేసొద్దాం. విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసిన మాయా ప్రదర్శన కొత్త హంగులతో పర్యాటకులకు వినోదం అందిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. గరుడ పురాణం ఆధారంగా రూపొందించిన యమలోకం, స్వర్గలోకం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 360 డిగ్రీల డోమ్ థియేటర్, డైనోసార్ పార్క్, పిల్లలకు ఎంతగానో నచ్చే పిల్లమరి రాజు, వివిధ రకాల జంతువుల బొమ్మలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఔరా అనిపిస్తోంది. అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఎగ్జిబిషన్ వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తోంది. పాపాలు చేసిన వారు చనిపోయాక యమలోకానికి వెళ్తారని అంటారు. అక్కడ ఎలా ఉంటుంది, ఎన్ని రకాల శిక్షలు వేస్తారు అనేది భూమి మీద తీర్చిదిద్దిన ఈ మాయాలోకంలో అద్భుతంగా ప్రదర్శించారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమ భటులతో పాటు పాపుల బొమ్మలను ఏర్పాటు చేశారు. అపరిచితుడు సినిమాలో వినే కుంభీపాకం, క్రిమి భోజనం, శూలదండనం వంటి శిక్షలు కళ్లకు కట్టినట్లు చూపించారు. భూలోకంలో యమలోకాన్ని తీర్చిదిద్ది భయానక వాతావరణం సృష్టించారు. అవలోకన మాత్ర విచలిత విహోలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాకృత కావలన్న మండిత దోర్దండు అటులైనతో సరసలాగాగే ఆముదములో వేయి వీరిని నిలువున కొంత వేయించి ముగ్గురు బొమ్మలతో పరపర కోయించు. స్వర్గలోకాన్ని అందంగా తీర్చిదిద్దడంతో సందర్శకులు ఒక్క క్షణం నిజంగానే మరో లోకానికి వచ్చామా అనే అనుభూతిని పొందుతున్నారు. నేను రీసెంట్గా యమలోకం, భూలోకం చూసా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, హారిఫైయింగ్గా కూడా ఉంది. అంటే ఈ జనరేషన్కి తెలుస్తుంది కర్మ అనేది ఎలా హిట్ అవుతుందో హెల్లో పైన అనేది తెలుసుకున్నాను నేను. అంటే టెరిఫైయింగ్గా ఉన్నది, కొంచెం భయంగా, ఇంట్రెస్టింగ్గా ఉంది. నరకంలో ఎలాగుంటుంది, స్వర్గంలో ఎలాగుంటుంది అని అద్భుతంగా చేశారు. చాలా బాగుంది. ఇది ఇప్పుడున్న జనరేషన్కి చాలా చూసి వీరి విషయాలు తెలుసుకుంటే చాలా మంచిది. ఇలాంటి విషయాలు మరి ఎక్కడెక్కడ దొరకవు. అన్ని ఆటలు కూడా ఉన్నాయి, ఫన్ కూడా ఉంది. చాలా బాగుంది. అందరూ చాలా మేము ఎంజాయ్ చేసామండి. ఈ మాయా ప్రదర్శనలో మరో అద్భుతమైనది డైనో పార్క్. ఇక్కడ అంతరించిపోయిన డైనోసార్లు, ఏనుగులతో పాటు చింపాంజీ, నీటి ఏనుగు బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పిల్లమరి రాజు మాటలతో చిన్నారులు కొత్త అనుభూతిని పొందుతున్నారు. 360 డిగ్రీల డోమ్ థియేటర్ సందర్శకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అక్కడ ప్రదర్శనలు చూసి పిల్లలు, పెద్దలు ఔరా అంటున్నారు. దీనివల్ల పిల్లలు కూడా చాలా అట్రాక్ట్ అయ్యారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనం సేమ్ దానిలోనే ఉంటున్నట్టుగా ఆ ఫీలింగ్ చాలా చాలా ఇదిగా అనిపించింది. ఎప్పుడు చూడలేదు నేను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మళ్ళీ మళ్ళీ వెళ్దాం అంటున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కాకుండా మా రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళు చూడడం జరిగింది. ఇక్కడ యమలోకం, భూలోకం అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మాకైతే చాలా నచ్చిందండి. నిత్యం బిజీగా ఉండే జీవితాలు, అనుక్షణం ఒత్తిడికి గురయ్యే ప్రయాణాలు, ఆట విడుపు కోసం ఎగ్జిబిషన్ ప్రదర్శనలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటున్నారు విశాఖ వాసులు. కెమెరా పర్సన్ నరేష్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.